భక్తులారా నమస్కారం. మన భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కామాఖ్యాదేవి ఆలయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. అసోం రాష్ట్రంలోని గౌహతి వద్ద నీలాచల్ పర్వతంపై వెలసిన ఈ ఆలయం దేనికి ప్రాధాన్యత కలిగి ఉంది? దీని వెనుక ఉన్న పురాణగాథ ఏమిటి? మనం తెలుసుకుందాం. ఆలయ పౌరాణిక చరిత్ర. పురాణ కథ ప్రకారం భగవాన్ శివుని భార్య అయిన సతీదేవి తన తండ్రి దక్షుని యజ్ఞంలో తనను అవమానించినందుకు అగ్నిప్రవేశం చేసుకుంది. ఆవేదనలో ఉన్న శివుడు ఆమె శరీరాన్ని తన భుజాలపై వేసుకుని తాండవం చేశాడు. ఈ సమయంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 51 భాగాలుగా చేసి భూమిపై పతనమయ్యేలా చేశారు. ఆ భాగాలలో కామాఖ్యాదేవి ఆలయంలో ఆమె గర్భాశయం, యోని, పతనం అయినట్లు చెబుతారు. అందుకే ఈ ఆలయం ప్రత్యేకమైన శక్తిపీఠంగా పూజించబడుతోంది. ఆలయ విశేషాలు. కామాఖ్యాదేవి ఆలయం ఒక ప్రత్యేకమైన శక్తిపీఠం. ఇక్కడ ఎటువంటి విగ్రహం ఉండదు. భక్తులు అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంబుబాచి మహోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో అమ్మవారి విగ్రహం నుంచి 3 రోజులు రక్తస్రావం జరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది. ఈ దేవాలయాన్ని పూర్వకాలంలో కోచ్ రాజవంశం పాలకులు నిర్మించారని తెలుస్తుంది. ప్రత్యేకమైన పూజలు. ఇక్కడ జరిగే ప్రత్యేకమైన పూజలలో కోటి హోమం, సహస్రనామార్చన, తంత్ర పూజలు, మాంస పూజలు ప్రసిద్ధమైనవి. ఈ ఆలయాన్ని తంత్రసాధనకు ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు. ఇది తంత్ర శక్తులకు అతి ముఖ్యమైన స్థలం కూడా. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. యాత్రికులకు సూచనలు. ఈ పవిత్రమైన ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులు అసోం రాష్ట్రం గౌహతి నగరానికి చేరుకోవాలి. గౌహతి నుండి నీలాచల్ పర్వతం మీద ఉన్న ఆలయానికి రోడ్డు మార్గంలో సులభంగా వెళ్లవచ్చు. ఆలయం ఉదయం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. కానీ ప్రత్యేక పూజలు చేయించాలంటే ముందుగా ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇదే శక్తిపీఠాల పవిత్రత, కామాఖ్యాదేవి మహిమ. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.